leaves after engineering. So some of my friends are still here. ఒక 5 years బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లానే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా. చిన్న స్టోరీ చెప్తా, ఏమో అనుకోవద్దు. ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా. పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తాం, మనం వేరే ఇంకేం చేయం కదా. జస్ట్ యా అంతే, దట్ వాస్ గోయింగ్ ఆన్. అయితే ఒక వాడు మధ్యలో ఒక 5-6 వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు, విచ్ హూమ్ ఐ డోంట్ నో. ఓన్లీ ఇంజనీరింగ్ గ్యాంగ్ అనుకున్న. ఈ 5 ఎవర్రా అంటే ఇట్లా ఒక్కొక్కడిని కల్పిస్తే అందులో ఒక అబ్బాయిని కలిసిన. నాకు ఆయన పేరు చెప్పాలని ఉంది కానీ నిన్న ఫోన్ చేసిండు ఈ అబ్బాయి, పేరు చెప్పొద్దు అన్నాడు. నేను లేదా నువ్వు అన్న మాటలన్నిటికీ స్టేజ్ మీద నేను నీ పేరు చెప్పి చెప్తారా అంటే లేదు, పేరు చెప్పొద్దు. ఓకే రా, పేరు చెప్పకుండా చెప్తా. హీస్ ఒక చిన్న పెక్యూలియర్ పర్సనాలిటీ అనమాట. ఆ రోజు పార్టీలో ఉంటే ఇట్లా రూమ్ చివర్లో ఉండి కోకోనట్ వాటర్ తాగుతున్నా అన్న. నేను చూసి ఏంది బ్రో ఏంటి, హౌ ఆర్ యూ, నైస్, ఆల్ గుడ్ అంటే, నేనా నల్లగా ఉన్నాను నేను అన్నాడు. బ్రో నేను హౌ ఆర్ యూ అంటున్నా బ్రో అంటే, అదే నల్లగా ఉన్నానని చెప్తున్నాను కదా. నాయన ఇదేంట్రా, ఓకే నైస్ బ్రో గుడ్ ఇది అని ఇక ఎక్కువ మాట్లాడలేదు. పోతూ బాయ్ బ్రో, నువ్వు అసలు ఏమీ తాగలేదు నువ్వు ఇవాళ ఏంటి ఇది అంటే ఇవాళ సాడ్ డే కదా, మన సాడ్ డే కూడా మనకి దిగదమ్మా, మనం చేయం అలా అన్నాడు. అమ్మ అంటుండేంద్ర వీడు. ఓకే నైస్ గ్రేట్ బ్రో, ఓకే కూల్, సీ యూ ఇదని. ఇది 5 years బ్యాక్ జరిగింది. 5 years నుంచి ముచ్చటగా 3 సార్లు కలిసిన ఆ అబ్బాయిని. బట్ ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రైలర్ అయినా నచ్చినా, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ బయటకు వచ్చినా, ఏదన్నా ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తే హీ కాల్స్ మీ. ఏదో ఇండస్ట్రీకిలో జరిగే పనులన్నిటికీ నేనే బాధ్యత, నాదే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసి స్ట్రైక్ ఏంటంట్రా, ఇది ఏంటంటావు, ఇది ఏంటి అసలు ఈ స్ట్రైక్ ఏంట్రా అని ఆగస్టులో ఫోన్ అరే ప్లీజ్ రా, అరే నా వల్ల అయితే జరగలేదు భయ్య ఈ స్ట్రైక్, జరుగుతుంది కొన్ని ఇవి అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఇట్లా. నిన్న నాకు ట్రైలర్ చూసి హీ కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, శాంతి చూసాను అన్నాడు. శాంతి చూసావా, ఏంట్రా అది, అదే శాంతి అని వచ్చింది కదా అంటే అన్నప్పుడు కొంచెం మాస్ అన్నమాట. అంటే జనరల్గా చాలా తొందరగా అర్థం కాడు, నాకు కూడా ఇప్పటికీ అర్థం కాలేదు. నేను కరెక్ట్గా 5 ఏళ్ళలో 3 సార్లు కలిసిన అబ్బాయిని. ఏంది అబ్బాయి, నేను నెంబర్ ఇలే మా ఫ్రెండ్ దగ్గర నుంచే బై ఫోర్స్ తీసుకొని ఒక 3 years బ్యాక్ కాల్ చేశాడు. అప్పటి నుంచి ఈ కీప్స్ కాలింగ్ మీ. నిన్న ఫోన్ చేసి శాంతి చూశాను అన్నాడు. ఏంటి ఏమైంది, ఎవర్రా శాంతి ఎవరు, ఏంటి మీ ఫ్రెండా ఏంటి, కాదరా అది వచ్చింది కదా అది ట్రైలర్, అది బాగుందిరా అది చూశాను. ఏం సినిమా రా, అది మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాక్ట్ చేశాడు కదా, బాగుంది అది చాలా బాగుందిరా అది. అరే ఓహో నువ్వు ఓం శాంతి గురించి మాట్లాడుతా, అదే మరి అదే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏం నీ తెలీదా, నేను తెలుసురా చూసా నేను కూడా, బాగుంది ఇది. అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అంటే, ఫ్రెండ్ అవును, మీరు కలిసి సినిమాలు తీశారు కదా అది అంటే, అవును బ్రో అది ఏ సినిమా, ఆడికి ఏది గుర్తుండదు. నేను అడిగిన ఇంతకీ ఏ సినిమా రా మేము చేసింది ఏంటి, ఏ సినిమా, అదే ఆ సినిమా చేశారు కదా మీరు, ఏది అది నగరం పోయింది అని ఏదో, అరే నగరం పోయింది కాదురా, ఈ నగరానికి ఏమైంది అది సినిమా. అవునరా, అరే ఫేవరెట్ రా, నాకు ఫేవరెట్ సినిమా. అరే ఫేవరెట్ సినిమా టైటిలే గుర్తురారా నీకు, ఇంకా ఏందిరా నువ్వు ఇది అని. లేదా అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు రా బాగా, బట్ ఆ అబ్బాయి డైరెక్టర్ తెలుసారా, ఆ సినిమా ఈ నగరానికి ఏమైనా డైరెక్ట్ చేశాడు, ఇప్పుడు హీఈస్ యాక్టింగ్ ఇన్ ఇట్. అబ్బో బాగా బిజీ అని కూడా బాబు బాబు బాగా బిజీ, చాలా బిజీ బాబు. ఇంకా ఏంటంటే ఏంటి అయితే ఎట్లుంది మరి సినిమా అంతా బాగుందా చూస్తా అంటే, ఏంటి సినిమానా అన్నాడు. అరే మరి ట్రైలర్ చూశానన్నావు, సినిమానే కదరా సినిమా. కాదు అవి ఇవాళ రేపు అది సీరియల్వి కూడా కట్ చేస్తున్నారు కదా, సీరియల్స్ కట్ చేస్తున్నారు కదా ఇలాగే, సీరియల్స్ కట్ చేయడం ఏందిరా, అరే నువ్వు చేసావు కదరా ఇది సీరియల్స్. అరే నేను సీరియల్స్ చేయలేదురా, ఇంకా చేస్తే నీకు చెప్తా కానీ సీరియల్స్ నేను ఇంకా చేయలేదు. ఒరే నువ్వు అరే హో వెబ్ సిరీసా అన్న, వెబ్ సిరీస్ అంటున్నావు అన్న, వెబ్ సిరీస్. ఒరే వెబ్ సిరీస్కి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉందిరా, ప్లీజ్ రా. ఇంతకీ ఇది సినిమా రా, ఇది వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాడు మనోడు.
ఇది వెబ్ సిరీస్ కాదురా, ఇది సినిమానే, జాన్ 30th వస్తుంది, వెళ్ళి చూడు, మొత్తం నచ్చిందంటూ. అయితే ఆయనకు కూడా ఈ డైలాగ్ తోటి ప్రాబ్లం ఉండే అన్నకి. ఏట్రా అదేంటి, ఆంధ్ర కాదు గోదావరి వాళ్ళకి ఎటకారక ప్రతీకారాలు తక్కువ అంటే, అరే నాకు పర్సనల్గా ఏం తెలియదురా, నేను ఆ డైలాగ్ రాయలేదు, బట్ సినిమాలో జోక్ కోసం అలా అప్పుడప్పుడు రాస్తారా, నువ్వేం అనుకోద్దు. అది కదరా కొర్రమీనలో ఏంటి ఉప్పు కారాలు తినవేయటమేమో. అరే తినరా బాబు, బట్ అంత సీరియస్ తీసుకోకు. సినిమా మాత్రం బాగా కామెడీ లే కామెడీ ఉందిలే, బాగుంది సినిమా, బాగుంది, చూస్తాను నేను, చూస్తాను. ఇది ఓకేరా, గుడ్. ఇంకేంది అంటే హీరోయిన్ కూడా బాగుంది, నాకు హీరోయిన్ బాగా నచ్చింది. వెరీ గుడ్. ఆమె ఫస్ట్ టైం కాదురా, చాలా సినిమాలు చేసింది ఆమె. తెలుసురా నాకు 3 స్టోరీస్ తెలుసు, నాకు 3 స్టోరీస్ అన్నాడు. 3 స్టోరీస్ ఏందిరా అంటే అరే 3 స్టోరీస్ కాదురా, అది 3 రోజెస్ రా. ఆహాలా 3 రోజెస్ అని వచ్చింది, అది 3 రోజెస్, 3 స్టోరీస్ కాదు. అదే బాగుంటుంది అమ్మాయి, చాలా బాగుంటుందంట. సో ఐ థింక్ మీ సినిమా బాగా వాడి దాకా వెళ్ళింది అంటే 100% సినిమా ఆడియన్స్కి వెళ్ళిపోయినట్టే. ఇక మీరు ఇప్పుడు హ్యాపీగా కన్వీనియంట్ టికెట్ ప్రైజెస్ మీరు అనౌన్స్ చేశాను కాబట్టి ఐఎమ్ షూర్, ఐ విష్ ఫ్రమ్ మై హోల్ హార్ట్ దట్ మా ఫ్రెండ్తో పాటు మొత్తం అందరూ తెలుగు జనాభా అండ్ బయట యుఎస్ జనాభా కూడా అందరు వెళ్ళి సినిమా చూడాలి. బట్ తరుణ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్, వాట్ అ లవ్లీ మ్యాన్. నేను ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ మేము మీకు మాత్రమే చెప్తా చేసినప్పుడు, ఏంది మరి డైరెక్షన్ చేయవా అంటే, నోరే నేను ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే, జస్ట్ క్రియేటివిటీ రే, ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు. ఓ షిట్, ఓకే, చాలా డీప్ ఉన్నట్టుంది ఫిలాసఫీ, దీన్ని ఎక్కువ మాట్లాడకపోతేనే మంచిది అని. బట్ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్, ఐ లవ్ యూ యాజ్ అ డైరెక్టర్ ఆబ్వియస్లీ.